అహరోన్ గారి యొక్క కుమారులు ఎంతమంది అండి? 4 కుమారులు. 4 కుమారుల పేర్లు ఏంటి? నాదాబు, అమ్మినాదాబు, అంతే కదా, ఈతామారు, ఎలియాబు. 4 కొడుకులు. ఎక్కడ ఉంటుంది ఇది? సంఖ్యాకాండం 3లో ఉంటుంది. అహరోన్ గారి యొక్క కుమారులు ఎంతమంది అండి? 4 కుమారులు. పెద్ద కుమారులు ఎవరు? నాదాబు, అబీబు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4 కొడుకులు చాలా గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు లేవియా కాండం 8 చూడండి. అందరూ కూడా ఇక్కడ 7 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠ చేయడం అంటారు ఇక్కడ ఈ 8లో. ఈ లేవియా కాండం మీరు ప్రచారం చదివినా కానీ దాంట్లో అన్ని కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని సింపుల్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతాను. చూడండి, ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించాలి అంటే యెహోవా దేవుడు మోషేని పిలిచి చెప్పాడు, ప్రధాన యాజకులుగా అహరోన్ని ప్రతిష్ఠించు మోషే అని చెప్పి యెహోవా దేవుడు పిలిచి చెప్పాడు. సరే, ఇప్పుడు ప్రధాన యాజకుడుగా చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ఎవరైనా పాపాలు చేసినప్పుడు, పాపం అంటే ఎప్పుడు తెలుస్తుంది మనకి? ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం అంటే తెలుస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, ఓకేనా? 10 ఉన్నాయి కదా ఆజ్ఞల్లో. విగ్రహారాధన చేయొద్దు, నేను తప్ప వేరే దేవుణ్ణి పూజించొద్దు, తల్లిదండ్రులు సన్మానించము, ఇట్లా 10 ఉన్నాయి. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? యెహోవా దేవుడు తన చేతితో రాసి మోషే గారికి ఇవ్వడం జరిగింది. ఈ 10 ఆజ్ఞల్లో ఎవరైనా సరే పొరపాటున చేయడానికి పాపం కనుక చేస్తే, పొరపాటున అంటే నాకు తెలియదండి, నేను చూడక తెలియాలంటే కుదరదు. ఇప్పుడు ఒక కరెంట్ ఉందనుకోండి, దానికి అర్పించారు, ఒక పని వచ్చింది తలుగుతుంది, ఏమవుతుంది? అది పని పడిపోతుంది. అంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా తలిగింది. కాబట్టి ఆ పనికి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఎవరైతే మీరుతారో, అంటే అబద్ధవాడినా, నరహత్య చేసినా, దొంగిలించినా, వ్యభిచారం చేసినా, మరి విగ్రహారాధన పెట్టుకొని పూజించిన, ఇవన్నీ ఏమి చేసినా సరే అది పాపంగా మనం చెప్పుకోవాలి. మరి పాపాలు తూడు చేయాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు, బలిగా తీసుకురావాలి. గోపుల మందులో కానీ, గొర్రెల మందులో కానీ, పక్షి జాతులో కానీ, అంటే గోవలు కానీ,